హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ SSN ఫుడీస్. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి సో దట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, మీ వరకు చేరుతాయి లైక్ చేస్తే. సో ఇది వచ్చేసి ఒక మంచి ఫుడ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి సాయి కృష్ణ ఫ్యామిలీ దాబా. ఇది యాప్రాల్లో కొత్తగా పెట్టినారనమాట. సో నేను ఆల్రెడీ 2 times వెళ్ళాను, చాలా బాగుంది. రివ్యూ ఇద్దామని మీ ముందుకు ఇప్పుడు 3rd time మళ్ళీ వెళ్తున్నాను. సో ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ ఆంబియన్స్ ఎలా ఉంటుంది వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఇది ఇక్కడ చాలా వెజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజ్ ఉన్నాయో ఈ రెస్టారెంట్స్కి వెళ్తే మనకు అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే ఎప్పుడు మనం నాన్ వెజ్లోనే స్టార్టర్స్ ఇవన్నీ చూసాం కదా. సో వెజ్లో ఏం స్టార్టర్స్ ఉంటున్నాయో నేను ఇక్కడ ఆర్డర్ చేసి మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక మంచి మష్రూమ్ సూప్తో స్టార్ట్ చేశాను. అంటే సూప్ తాగితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఒక మష్రూమ్ సూప్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ స్టార్టర్ కూడా ఉంటే బాగుంటుందేమో అని పన్నీర్ మెజెస్టిక్, ఇంకొక కాజు స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఆ లోపు సూప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇది వచ్చేసి మష్రూమ్ గార్లిక్ సూప్, చాలా బాగుంది వేడివేడిగా అని అంటున్నాడు. సరే టేస్ట్ చేసి చెప్తాను అని తాగుతున్నాను. గార్లిక్ ఇంకా మష్రూమ్ ఉంది కాబట్టి స్మెల్ అయితే చాలా బాగుంది. తాగక ముందే స్మెల్ తోటే చెప్పేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. వావ్, చాలా యమ్మీగా ఉంది. గార్లిక్ ఇంకా మష్రూమ్ ఏదైతే పంట కిందికి వస్తుందో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ఈ మష్రూమ్ సూప్ ట్రై చేయని వాళ్ళైతే పక్కా ట్రై చేయాలి ఈ రెస్టారెంట్లో అని చెప్తున్నాను. ఇంకా ఆ లోపే మనకు స్టార్టర్ అయితే వచ్చేసింది, పన్నీర్ మెజెస్టిక్. చాలా బాగుంది. ఇంత ఫాస్ట్గా వస్తుందంటే ఆర్డర్ కూడా వాళ్ళు ఎక్కువ టైం టేకింగ్ తీసుకోవట్లేదు. చూడండి, మంచి సలాడ్ ఇంకా పన్నీర్ అయితే పీసెస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. వావ్, ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఆ సలాడ్ అయితే మంచిగా క్యాప్సికమ్, గార్లిక్, ఇట్లా కాజు ఇవన్నీ వేసి ఇచ్చినారు. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఇట్లా ఫోక్తో గుచ్చగానే ఇట్లా స్మూత్గా ఉంది పన్నీర్ అయితే. మంచిగా ఇట్లా సాస్తో డిప్ చేసి టేస్ట్ చేస్తున్నాను. వావ్, ఇంత సూపర్బ్ అంటే ఇట్లా సాఫ్ట్గా మంచిగా ఉంది పన్నీర్ అయితే. పన్నీర్ మెజెస్టిక్ కూడా సూపర్బ్ ఉంది. సో నేనైతే దీనికి అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టర్ కానీ సూప్ కానీ బాగుంది. ఇప్పుడు ఇట్లానే ఇది తింటూ ఉంటే ఇంకా ఆ లోపు బిర్యానీ కూడా వస్తుంది కదా అని ఫస్ట్ అయితే స్టార్టర్ తినేసేద్దాము అని చెప్పి అనే లోపే నాకు బిర్యానీ కూడా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఈ బిర్యానీ కూడా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇది ఎట్లా అంటే స్పెషల్ కాజు బిర్యానీ అయితే నేను ఇచ్చాను, కాజు పన్నీర్ బిర్యానీ. ఇందులో స్పెషల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. మనకు స్పెషల్లో అయితే కాజు ఇంక్లూడ్ అయి ఉంటుంది, నార్మల్లో అయితే నీకు ఓన్లీ పన్నీర్ వస్తుంది. మనం ఏదైనా ఆర్డర్ చేయొచ్చు. నేనైతే స్పెషల్ కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. క్వాంటిటీ కూడా చూడండి మీరు, చాలా బాగుంది. అంటే ఈ ఇద్దరికైతే మంచిగా సఫిషియంట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఆహా, ఆ ఫ్లేవర్, ఆ మసాలా ఇంకా స్పైసీనెస్ అంతా ఈక్వల్గా ఉంది. చాలా బాగుంది. అంటే ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా చాలా అంటే చాలా బాగుంది. స్విగ్గీ, జొమాటోలో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సాయి కృష్ణ ఫ్యామిలీ దాబా అని ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆర్డర్ హ్యాపీగా ప్లేస్ చేయొచ్చు. అదే మీరు రెస్టారెంట్కి వెళ్ళి విజిట్ చేయాలంటే ఇది వచ్చేసి సాయి కృష్ణ ఫ్యామిలీ దాబా యాప్రాల్లో ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకొని మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SSN ఫుడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.